హాట్ అంశాలపైన డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఆకస్మికమైనటువంటి రాజకీయ పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నాయి. అది అకస్మాత్తుగా చంద్రబాబు గారికి భారతీయ జనతా పార్టీ నుండి పిలుపు, అమిత్ షాతో భేటీ. దీంతో ఇప్పటికే జేడీఎస్, జేడీయూ అట్లాగే ఆర్ఎల్డీ ఇట్లాగా ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మరొక వైపున ఏదైతే వివిధ రాష్ట్రాలు, బీహార్ లాంటి రాష్ట్రాల్లో పాత మిత్రుల్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తెలుగుదేశాన్ని కూడా తనతో కలుపుకుపోబోతోందా? 370 స్థానాలు కావాలని, సొంతగా 400 ఎన్డీఏకి వస్తాయని చెప్పినటువంటి ప్రధానమంత్రి మాటలో భాగమే ప్రస్తుత పొత్తుల వైపుకి వెళ్తోందా? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2014 కాంబినేషన్ రిపీట్ అవుతుంది. ఈ పరిస్థితి ఏం కాబోతోంది? అప్పట్లో బయట నుండి మద్దతు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు పొత్తు లోపలికి వచ్చున్నారు. దీంతో ముగ్గురు కలిసి పోటీ చేస్తుంటే జగన్ ఒంటరవుతున్నారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం ఒక పెద్ద సవాల్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పొత్తు ఏ విధంగా ఉండబోతోంది? నాయకుల మధ్యన పొత్తు, ఓట్ షేరింగ్ కూడా జరుగుతుందా లేదా? ఈ అంశానికి సంబంధించి చర్చలో పాల్గొంది ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చుండూరు సుందరరామ శర్మ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి. అలాగే డాక్టర్ సుహాసిని ఆనంద్, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు, అధికార ప్రతినిధి. ఉప్పాల్ లక్ష్మణ్, రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. జయచంద్ర, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా లక్ష్మణ్ గారు, ఎలా చూస్తున్నారు దీన్ని? అంటే రాజకీయాల్లో ఇది జరుగుతుంది, ఇది జరగదని చెప్పడానికి లేదు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే గత మన డిబేట్ లో కూడా నేను అదే చెప్పాను. అయితే ఏంటంటే పొత్తు బీజేపీతో కుదిరే అవకాశాలు తక్కువ ఉన్నాయని భావించాం. ఇప్పుడు కూడా మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకోవాలనేటువంటి తాపత్రయం ఆయనకు ఉన్నప్పటికీ బీజేపీ చెప్పేటువంటి అంశాలను ఈయన అంగీకరిస్తాడా అనేది ఇప్పుడు ఇంకా ఆ సమస్య అలాగే ఉంది. ఇప్పుడు ఏం చెప్పి ఈయన ఏదో వెళ్ళేటప్పుడు కొంతమంది ముఖ్యమైన నాయకులతో కలిసి ఏదో వాళ్ళ అభిప్రాయం తీసుకొని వెళ్ళాడు అనేది ఇవాళ కొన్ని న్యూస్ ఛానల్లో చూశారు. అంటే ఏమొస్తున్నాయి మనకు? క్రిస్టియన్ ఓట్లు, ముస్లిం మైనారిటీ ఓట్లు పోతాయి. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే పొత్తు అవసరమే లేదు, మనము జనసేనతో కలిసి పోదాము అన్నటువంటి మెజారిటీ నాయకుల అభిప్రాయము ఆయనకు చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. మరి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు ఈయన ప్రత్యేక విమానం ఎక్కి ఢిల్లీకి ఎందుకు వెళ్ళినట్టు? అంటే మొన్న మధ్య రాధాకృష్ణ గారు చెప్పారు కదా, వద్దండి దయచేసి, మీరు పొత్తు కోసం మమ్మల్ని విసిగిస్తున్నారు, మేము పొత్తు పెట్టుకుంటే మీతో మేము నష్టపోతాం, కానీ మేము గెలిస్తే మీకే మద్దతు ఇస్తాం కాబట్టి పొత్తు వద్దండి అని చెప్పడానికి వెళ్ళారేమో. అదే ఇప్పుడు పొత్తు అంటే అట్లా కాదు కదా, నిన్న మొన్న జరిగిన లాస్ట్ 2 వీక్స్ బ్యాకే కదా కొత్త పలుకులో రాశారు, వద్దని చెప్పడం కోసం అపాయింట్మెంట్ అడుగుతున్నారు ఇద్దరు కలిసి అని, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసి. ఏదైనా ఉండొచ్చు, అది ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ఈ వస్తున్న వార్తలు బట్టి, కొంత సమాచారాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు ఎటు జగన్మోహన్ రెడ్డి గారు పొత్తుకు సంసిద్ధంగా లేరు అది తేల్చి చెప్పేశాడు ఆయన. బీజేపీతో పొత్తుగా పెట్టుకున్న అవసరం లేదు, ఒంటరిగా వెళ్తాను అనేది. ఎంత ప్రయత్నం చేసినా కూడా, అంటే బీజేపీనే ఫస్ట్ ప్రిఫరెన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేసినా కూడా నిజం అది దాంట్లో ఏమి సందేహించాల్సిన అవసరం లేదు. కానీ ఆయన అంగీకరించడం లేదు. అంగీకరించకుండా ఒంటరిగా పోతున్నాను, నేను ఎప్పుడు పొద్దున కేంద్రంలో మీరు అధికారంలోకి వస్తే మేము మీతోనే ఉంటాం కదా, ఇప్పుడు సమర్థిస్తున్నాం, అప్పుడు కూడా అలాగే సమర్థిస్తాము, నాకున్న ప్రాబ్లం నాకుంది, దాదాపు 1 కోటి క్రిస్టియన్ ఓట్లు పోతాయి అని చెప్పాడట. 1 crore బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అది నాకు దెబ్బతీస్తుంది, నేను మళ్ళీ 25-30 సీట్లు కంటే ఎక్కువ రావు నాకు అదే జరిగితే, అందువల్ల నన్ను మీరు అర్థం చేసుకోండి అనేటువంటి పద్ధతిలో చెప్పడం వలన ఇంకా వాళ్ళు కూడా క్రాస్ చెక్ చేసుకొని ఇంకా ప్రయోజనం లేదు అనుకున్న తర్వాత సరే మళ్ళీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి కొంతమంది బీజేపీలో ఉండేవాళ్ళు, కొంతమంది పెద్ద మనుషులు మళ్ళీ అమిత్ షా గారితో, నడ్డా గారితో మాట్లాడి ఇదేదో ముసుగులో ఎందుకు, ఇప్పుడు వీళ్ళు ఏం ప్రెజర్ పెట్టారంటే, నాకున్న సమాచారం పురంధేశ్వరి
ఇంకా కొంతమంది అంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు, బీజేపీలో పక్కా ఉన్న వాళ్ళు కాదు, వీళ్ళంతా వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు, కాంగ్రెస్ నుంచి, తెలుగుదేశం నుంచి. వీళ్ళు ఏమి ఒత్తిడి పెట్టారంటే వాళ్ళ మీద, పొత్తు ఉంటేనే మేము పోటీ చేస్తాము, పార్లమెంటు సీట్లకైనా అసెంబ్లీ సీట్లకైనా, లేకుంటే అభ్యర్థులు లేరు, దొరకటం లేదు, ఎవరు పోటీ చేయడానికి ముందుకు రావటం లేదు అనేటువంటిది ఇన్ రిటర్న్ గా ఇచ్చారు రిపోర్ట్. అది వాళ్ళకు కొంచెం కలవర పెట్టింది బీజేపీకి. ఎందుకంటే ఇప్పుడు పురంధేశ్వరి పోటీ చేయను అన్నది అనుకోండి, ఏం చేయాలా? లేదు సీఎం రమేష్ నేను పోటీ చేయను అంటాడు అనుకోండి, జీవీఎల్ అంటాడు అనుకోండి, ఏం చేయాలి అప్పుడు? ఎక్కడ అభ్యర్థులు ఉన్నారు? ఒంటరిగా పోతారు, బాగానే ఉంది. 25 చోట్ల అభ్యర్థులు కావాలా? పోటీ చేయకపోతే పరువు పోతుంది. 175 చోట్ల అసెంబ్లీకి శాసనసభ్యులు పోటీ చేసేవాళ్ళు కావాలా? పోటీ చేయకపోతే పరువు పోతుంది. మరి ఎవరో ఎల్లన్నా పుల్లన్న ఉపలక్ష్మణ్ పేరు కూడా రాసేసుకొని మేము అందరికి టికెట్లు ఇచ్చేస్తామంటే ఉపలక్ష్మణ్ పోటీ చేయాలని ఇష్టపడాలి కదా. అయ్యా నా వల్ల కాదు, నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి అనేక ఇబ్బందులు ఉన్నాయి కదా. అందువల్ల ఏం చేస్తున్నారంటే ఈ థ్రెట్ కు వాళ్ళు కొంచెము తగ్గినట్టు అనిపిస్తుంది నాకైతే. బాగా థ్రెట్ ఇచ్చారు వీళ్ళు, అట్లా ఇట్లా ఇవ్వలేదు. మేము పోటీ చేయము, ఎవరు ముందుకు రావడం లేదు, అభ్యర్థులే లేరు, అంటే ఏం 2,000 చేయాలి మంది చెప్పండి. అప్లికేషన్స్ పెట్టుకున్నారన్నారు కదా మొన్న. ఏం అప్లికేషన్లు ఏంటి? దాని కూడా అప్లికేషన్లు ఇస్తారు. అప్లికేషన్లు ఇవ్వడానికి ఏముంది? ఎవరైనా ఇస్తారు. పార్టీలో ఉన్న వాళ్ళు, సామాన్య కార్యకర్త కూడా అప్లికేషన్ పెట్టవా నువ్వు కూడా అంటే మంచిదే కదా, పెడతాడు. అట్లాంటి వాళ్ళకి ఇస్తే అవకాశం తెలుసుద్ది కదా, సొంత బలం ఏంటి. మరి ఈ అప్లికేషన్ వచ్చే అంశం వేరు. ఇప్పుడు కేంద్ర బీజేపీకి కావాల్సింది అసెంబ్లీ విషయం కంటే పార్లమెంట్ సీరియస్ వాళ్ళకి కావాలి. కనీసం ఒక 4-5 సీట్లు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏదో విధంగా మనము 4-5 సీట్లన్నా పొందాలి అని. అలాంటప్పుడు ఆ 4-5 సీట్లలో పోటీ చేయడానికి ఎవరైతే సోకాళ్ళు పేర్లు ఉన్నాయో వాళ్ళే మేము పొత్తుంటే పోటీ చేస్తాము, లేదంటే చేయము అంటే, నాకే ఒక ఆయన స్వయంగా పోటీ చేస్తామని చేయాలనుకున్నట్టు ఒక ఆయన తెలుగుదేశంతో పొత్తు ఉంటేనే నేను సిద్ధపడుతున్నాను తప్ప పొత్తు లేకపోతే నేను పోటీనే చేయను, నాతో స్వయంగా చెప్పాడు నా 3 రోజులకి. అంటే ఇది నా అభిప్రాయం కాదు, అందరి అభిప్రాయం ఇదే, ఈ మేరకే మేము వాళ్ళకు కూడా చెప్పాము అధిష్టానానికి అని చెప్పారు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? అధిష్టానం మార్గం ఏంది? మరి సరే చంద్రబాబు నాయుడు పిలుద్దాము, మరి ఏం మాట్లాడతాడు, ఎన్ని సీట్లు ఇస్తాడు, పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంది, మన పరిస్థితి ఏంది అని. సరే ఇంకా అవన్నీ ఇప్పుడు తెలుగుదేశానికి అనుకూలమైనటువంటి మీడియా సంస్థలన్నీ 2 పార్లమెంట్ ఇస్తారంట, 3 ఇస్తారంట, 5 అసెంబ్లీలు లేదంటే 10 అసెంబ్లీలు ఇస్తారంట అన్నది ప్రచారం చేస్తున్నారు, చెప్తున్నారు ఛానల్స్ లో. ఇంకా ఎన్ని ఇస్తారు, ఎక్కడిస్తారు, ఏమి తీసుకుంటారు ఏంటి అనేది ఇవాళ ఎలాగో వెళ్తాడో అపాయింట్మెంట్ 7:30కి ఏమో అమిత్ షా గారి దగ్గర వచ్చింది, నడ్డా గారు కూడా జాయిన్ అవుతారని వస్తున్నాయి వార్తల్లో. జరగదు. ఇప్పుడు ఒక పరిణామం అంటూ బీజేపీ ముందుకెళ్ళడానికి ఒక మంచి పరిణామం జరిగితే పర్వాలే. ఇప్పుడు ముందుకెళ్తారా వెనకెళ్తారా? ఇప్పుడు ఈయన అంత సులభంగా తేల్చే మనిషి కాదు చంద్రబాబు నాయుడు గారు. ఆయన కమిట్మెంట్లు ఆయనకున్నాయి. ఇప్పుడు ఆయన కమిట్మెంట్ లో ఉన్న సీట్లలో కొన్ని వాళ్ళు కావాలంటే కనుక ఈయన ఇచ్చే పరిస్థితి ఉండాలి కదా. మరి ఇప్పుడు మినిమం 10 పార్లమెంట్ సీట్లు ఇవ్వాలి. ఇది ఎప్పటి నుంచి జరుగుతున్నది? 5-6 నెలల నుంచే వాళ్ళు చెప్తున్నారు మినిమం 10 సీట్లు. అసెంబ్లీ గురించి ఏం పెద్దగా దాని గురించి మాకేం చర్చ లేదు, 10 అని. 2 జనసేన దాంట్లో కలిపే చెప్పారు, అంటే మొత్తం 10, 8, 2 అని. ఇప్పుడు అది వాటికి ఒప్పుకొని వస్తాడా అంటే, ఉన్న సమాచారం ఏమిటంటే బీజేపీతో పొత్తు లేకుండా జనసేన తెలుగుదేశమే వెళితే జనసేన బీజేపీతో ఉన్నటువంటి రిలేషన్ కట్ అయిపోతుంది, అంటే పొత్తు కట్ అయిపోతుంది. పొత్తు కట్ అయిపోయినప్పుడు వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే పరిస్థితి ఉందా? అది లేదు. అక్కడ భయం పట్టుకుంది ఇప్పుడు వీళ్ళకి ఇద్దరికి. ఆ భయముతో ఓకే, ఒకవేళ భయపడి వాళ్ళు గట్టిగా మేము చెప్పింది మీరు చేయాల్సింది అంటే విధి లేక ఒప్పుకుని వస్తాడేమో కూడా చెప్పలేము మనం. లేదని మీరు అన్నట్టు ఏంటంటే, అయ్యా బాబు నమస్కారము, గెలిచిన తర్వాత మేము మీకే మద్దతు ఇస్తాము, ప్రీ అలయన్స్ వద్దు, పోస్ట్ అలయన్స్ చూసుకున్నాము, మేము ఎక్కడికి పోము, మీతోనే ఉంటామని చెప్పుకొని కన్విన్స్ చేసి వస్తారేమో తెలియదు. ఎందుకంటే ఏదో విధంగా కన్విన్స్ చేసుకోకపోతే 2019 లాగా బీజేపీకి మారల్ సపోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి లభిస్తే ఇంకా ఎక్కడ తెలుగుదేశము, ఎక్కడ జనసేన, ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు వీళ్ళు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళని. అది సమస్య.
రైట్. సుహాసిని ఆనంద్ గారు, మొత్తం భారతీయ జనతా పార్టీ వైపే అందరూ చూస్తున్నారు. మీ దగ్గరికి పొత్తొద్దని వస్తున్నారా, లేదా మీరు పొత్తు కోసం చంద్రబాబు గారిని మీరే పిలిచారు అన్నటువంటి పాయింట్ చెప్తున్నారు? ఏది నిజం? సాయి గారు నమస్తే. శర్మ గారికి, లక్ష్మణ్ గారికి, వీక్షిస్తున్న ఇతర ప్యానెల్ సభ్యులందరికీ. ఇప్పుడు మన మీడియాలో మొన్నటిదాకా ఏదో రన్ అయింది కదా, ఏదో మనకి రామ్మోహన్ గారు అడిగారు, మాట్లాడారు, రామ్మోహన్ గారు, కంబంపాటి రామ్మోహన్ గారు అండ్ సీఎం రమేష్ గారు వెళ్ళారు, కలిశారు. వీరు అడిగిన మూలాన సరే వీళ్ళు కలుద్దాం అనుకుంటున్నప్పుడు కలుస్తాం అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కలవమని అంటుంది. సో ఈరోజు ఫైనలీ కలుస్తున్నందుకు మనం ఇన్ని రకాల మాట్లాడుకుంటున్నాం. ఇది చాలా రోజుల నుంచి చర్చలు జరుగుతున్నాయి. సో ఏమవుతుందంటే ఏదో ఒక క్లారిటీ అయితే వస్తుందిలేండి. ఇప్పుడు పొత్తులకి ఏంటి అన్నది ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పినట్లు ఎప్పుడు మనం అనుకుంటున్నదే, పొత్తులు అన్నది సర్వసాధారణం. చాలా సార్లు ఎలక్షన్స్ ముందు అటు ఇటు అవుతూ పొత్తులు మారుతూ ఉంటాయి. సో పర్మనెంట్ గా పొత్తులు అంటేనే అది అలయన్స్ అంటే ఎన్నాళ్ళు ఉంటాయో ఎన్నాళ్ళు ఉండవు. సో ఎన్డీఏలోకి మొన్న నితీష్ కుమార్ గారు లేరు, మళ్ళీ వెంటనే ఆయన వచ్చేసారు. అంటే ఈ రోజు ఏమైందంటే పరిస్థితి ఇంకా కేంద్రంలో బలంగా తయారవుతాం. మనం ఎంతసేపు రాష్ట్ర పరిధిలోనే ఆలోచించి రాష్ట్రానికి సంబంధించినంత వరకు భారతీయ జనతా పార్టీ అన్నది చాలా ఎంత ముఖ్యమో ఇక్కడ పార్టీ అధినేతలకి తెలుస్తోంది అన్న విషయమైనా అట్లీస్ట్ ఇప్పుడు తెలిసింది. సో భారతీయ జనతా పార్టీకి 2019లో వచ్చిన ఓట్ల శాతం కన్నా మధ్యలో జరిగిన ఇంకా ఏవో ఎలక్షన్స్ కూడా జరిగాయి, దానిలో మంచి ఓటు శాతం అది పెరిగింది. సో మేము స్థిరంగానే ఉన్నాము. కానీ ఎవరైనా పొత్తుల కోసం మాట్లాడాల్సి వచ్చినప్పుడు వాళ్ళతో డిస్కస్ చేయడంలో తప్పు లేదు. ఏదేమైనా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే పోటీ చేసేవాళ్ళు లేరండి అది ఇది అంటున్నారు లక్ష్మణ్ గారు. మరి మా పార్టీలో జరుగుతున్న వారికి అవగాహన ఉందో లేదో 2019లో తెలుసు ఎవ్వరికి, అప్పుడు ఎవ్వరు గెలవరు, అంతా కూడా వేవ్ ఎట్టుందో అందరికీ తెలుసు. అయినా సరే 175 స్థానాల్లోనూ చాలా బలంగా పోటీని అందించాము భారతీయ జనతా పార్టీ. సో ఈసారి కూడా నేను కూడా వన్ ఆఫ్ ద 3 సభ్య కమిటీలో ఉన్నాను. ఒక జిల్లాకి వెళ్ళాను. అక్కడ ఎంత స్వచ్ఛందంగా వాళ్ళు ఎలా అప్లికేషన్స్ ఏముందండి అంటున్నారు. పోటీ చేస్తానని ముందుకు రావడమే అప్లికేషన్. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. పైగా 15-20 మంది వస్తున్నారు. అందరికీ ఏం మనం ఇవ్వలేం కదా. సో అందులో కేంద్రంలో రేపు పొద్దున్న ఇంకా 2019లో అప్పుడు ఏదొస్తుందో అన్న అనుమానాలు ఉన్నాయి. దానివల్ల కూడా కొంచెం జంపింగ్స్ అటు ఇటు అయ్యి ఎలా పడితే అలా మాట్లాడారు కొన్ని పార్టీస్. కానీ ఇప్పుడు అది కాదు, ఇప్పుడు ముందే తెలిసిపోయింది. ఇప్పుడు వచ్చే ఈ ఎలక్షన్స్ లో కేంద్రంలో ఏదొస్తుందో అన్నది చాలా క్లియర్ గా ఉంది విజన్. సో ఇప్పుడు ఎందుకు చేయరండి? సో అది తప్పు, అది ఇన్ఫర్మేషన్ లేకో ఏమో. కానీ అండ్ ఇంకొకటి ఏంటంటే 25 డిస్ట్రిక్ట్స్లోనూ మేము పూర్తి స్థాయిలో కార్యాలయాలు ఓపెన్ చేసాం. ఇప్పుడు గావ్ చలో అభియాన్, పల్లెకు పోయే ప్రోగ్రాం, ప్రతి నాయకుడు ఒక్కొక్క గ్రామానికి వెళ్తున్నాం. అక్కడ ఒక్కొక్క గ్రామంలో 24 గంటల నుండి 12 డేస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. అండ్ తర్వాత పోలింగ్ బూత్, చలో పోలింగ్ బూత్ అన్నది పోలింగ్ బూత్కి వెళ్ళే ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. ప్రతి చోట మోడీ గారు ఇప్పుడు తెలుసు, మోదీ గారు అందరి గుండెల్లో ఉన్నాడు. మోడీ గారికి అంటే చాలా ఫేవరబుల్గా ఉంది. ఇంకా డౌట్స్ ఏమైనా స్థానికంగా ఉన్న పార్టీస్కి ఉందేమో, కానీ 100% వాళ్ళకి వ్యతిరేకత ఉంది స్థానికంగా ఉన్న పార్టీలు. అంటే అప్పుడు వచ్చింది కదా బాబు అప్పుడు టీడీపీ వచ్చింది, ఏం చేసింది, ఇప్పుడు వైసీపీ వచ్చింది, ఇలా ఉంది అని కామెంట్స్ విన్నాం. కానీ బీజేపీ పైన ఒక్క నెగటివ్ కామెంట్ లేదు. ఇప్పుడు ఏదైతే క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారో ఈ రాష్ట్రంలో ఏం చేసింది బీజేపీ అని అన్నిటికీ క్లియర్ కట్ గా ఈరోజు రాజ్యసభ వేదికగా మోదీ గారు చెప్పారు. పిఎస్యూస్ లో కూడా 9 లక్షల కోట్ల నుంచి 75 లక్షల కోట్లకి మనకి ఆ ఇన్కమ్ ఎదిగింది అని. సో వాట్ ఎవర్ ద క్వశ్చన్ వాళ్ళు ఉన్న ప్రతి దానికి ఇప్పుడు సమాధానం ఉందండి. ఎంత దుష్ప్రచారం జరిగిందో, ఎంత యాంటీ ఇదిగా వాళ్ళు కావాలని ఈ మాటలన్నీ పుట్టించి వాళ్ళు రన్ చేశారో
ప్రతి దానికి కేటగారికల్ గా వర్డ్ టు వర్డ్ సమాధానం చెప్పారు ఈ రోజు మోడీ గారు. ఒకసారి అది వింటే కూడా మనకు అర్థమవుతుంది. అండ్ ఈ బిఎస్ఎన్ఎల్ గురించి అయినా కూడా మీరు ఎందుకని ఇవాళ పొత్తు లేందే ప్రజలు మీకు ఓటేయరని భావిస్తున్నారు? పొత్తు అన్నదండి, దానికి ఎలక్షన్స్ ముందు ఎంత ఫేవరబుల్ గా ఉన్నా సరే కొన్ని కొన్ని ఒక విజన్ ఉంటుంది, బోత్ లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్. ఏ విధంగా మనము పవర్ లో ఉండడం వల్ల కొన్ని చేయగలిగే ఒక పరిస్థితి ఉంటుంది. సో ఆ విధంగా ఏమైనా ఆలోచనలు ఉన్నాయేమో తెలియదు. ఇప్పుడు కూడా ఇందాక మీరు కామెంట్ చేసినట్టు సాయి గారు, ప్రత్యేకంగా వెళ్ళి మేము పొత్తు పెట్టుకో మీతో అని చెప్పడానికి కూడా వెళ్ళి ఉండొచ్చు కదా. సో ఎనీథింగ్ మే హ్యాపెన్. అయినా 2014లో ఉన్న పరిస్థితి వేరు, 2024లో ఉన్న పరిస్థితి వేరు. ఇప్పుడు మాట్లాడే భారతీయ జనతా పార్టీ టర్మ్స్ కానీ వాళ్ళు మాట్లాడే విధానం కానీ, ఎందుకంటే ఒక స్టేబుల్ గా ఇంకా రైజింగ్ లో ఉంది భారతీయ జనతా పార్టీ. ఎన్ని రాజకీయాలు ఎన్నో రాష్ట్రాల్లో జరిగాయి చూశారు, క్లియర్ గా అందరికీ సమాధానం చెప్పారు. రాష్ట్రాలన్నీ కలిపితేనే ఒక దేశంలో అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రాలన్నిటినీ ఒక్క తాటి మీద పెట్టి అన్నిటినీ ఒకే కోణంలో చూస్తున్నాము అని చెప్తూ చేతలతో సమాధానం చెప్తున్నది భారతీయ జనతా పార్టీ. సో ఈ రోజు బీజేపీకి ఉన్న విజన్ వేరు, బీజేపీకి ఉన్న ఆలోచన వేరు. రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర పార్టీల కన్నా కేంద్ర పార్టీ అయిన భారతీయ జనతా పార్టీయే ఎక్కువ ఆలోచిస్తోంది. దానికి ప్రతి విషయంలో మేము విత్ ఎగ్జాంపుల్స్ దేనికి ఎంతెంత శాంక్షన్ చేశాము, ఏ విధంగా అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్నామన్న రిపోర్ట్ మా దగ్గర పూర్తిగా ఉందండి. చేస్తూ వెళ్తున్నాం అంతే తప్ప మాటలకి మాత్రమే పరిమితం అయిపోయి ఉండే పార్టీ బీజేపీ కాదు. సో ఈ రోజు ప్రజల మధ్యలో ప్రతి రోజు ప్రతి ఇష్యూ, ప్రతి ఇన్సిడెంట్, ప్రతి ఈవెంట్ మేము ప్రజల్లో ఉంటున్నాం. మాకు తెలుసు ఎంత ఉందో. కానీ ఏదో ఓట్లు వాళ్ళకి ఎక్కువ వస్తాయి, వీళ్ళకి ఎక్కువ వస్తాయి, ఆఖరిలో ఏదో డబ్బులకి ఇవన్నీ అని అంటున్నారు. కానీ ఒకే విధంగా అటు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక మంచి ఒక సామరస్యం, ఒక పాజిటివ్ ఆలోచన ఉంది అంటే అది ఒక్క బీజేపీ పైన మాత్రమే ఈ రాష్ట్రంలో ఉంది అని క్లియర్ గా నేను చెప్పగలను. రైట్. జయచంద్ర గారు, తెలుగుదేశం పార్టీ ఈ పొత్తు వద్దని పిలిచిందా, వెళ్తుందా చంద్రబాబు గారి దగ్గరికి, కావాలని వెళ్తుంది? నెంబర్ 1. ఒకవేళ పొత్తు పెట్టుకుంటే భారతీయ జనతా పార్టీకి ఎన్ని స్థానాలు ఇస్తే కరెక్ట్ అని భావిస్తున్నారు? సాయి గారు నమస్కారం సార్. ఇక్కడ స్టూడియోలో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం సార్. ఇప్పుడు మేము బీజేపీకి వాళ్ళు పిలిస్తే మా నాయకుడు వెళ్ళారు సార్. అక్కడ పొత్తు కుదురుతుందా, పొత్తు లేకుండా ఏదన్నా నచ్చ చెప్పుకొని వస్తారా, లేకపోతే వాళ్ళు పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని వాళ్ళు ఆలోచిస్తారా, వాళ్ళు పొత్తు లేకుండా మళ్ళీ ఏదన్నా అధికారంలోకి రావాలంటే మాకు ఏదన్నా తక్కువ వచ్చినప్పుడు మీరేమన్నా బయట నుంచి మాకు సపోర్ట్ చేస్తారా, ఇవన్నీ కూడా మాట్లాడుకోవాలి కదా. అవన్నీ మాట్లాడుకున్న తర్వాతనే పొత్తు వాళ్ళకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, మేము వాళ్ళకి ఎన్ని ఇస్తే బాగుంటుంది అనేది మళ్ళీ తర్వాత ఆలోచిస్తాం. ఇప్పుడు ప్రాథమిక దశలోనే ఉంది కదా, దానివల్ల ఇప్పుడు ఎన్ని ఇస్తాము ఏమనేది మీరు చెప్పలేరు, మేము చెప్పలేము, భారతీయ జనతా పార్టీ కూడా చెప్పలేదు, తెలుగుదేశం పార్టీ కూడా చెప్పలేదు. మీరు కొంచెం ముందుకు వచ్చి మాట్లాడండి, వాయిస్ వెనక్కి వెళ్తుంది. ఒక్క పాయింట్ ఇక్కడ అనేది ఎందుకు అంటున్నామంటే, మీకు సాధారణంగా మీ గెజిట్ లాంటి పత్రిక ఆంధ్రజ్యోతిలో దాంట్లో ఏమని వచ్చిందంటే, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా అపాయింట్మెంట్ అడుగుతున్నారు, ఎందుకంటే వద్దండి పొత్తు, మీతో పొత్తు పెట్టుకుంటే మేము నష్టపోతాం, అదే ఎన్నికలు అయ్యాక మేము ఎట్లాగూ గెలిచేది మీకే మద్దతు ఇస్తాం కాబట్టి పొత్తు వద్దని వెళ్ళబోతున్నారు, అందుకు అపాయింట్మెంట్ అడుగుతున్నారని రాశారు. అదే సందర్భంలో ఇవాళ ఏం చెప్తున్నారంటే 8 నుంచి 10 స్థానాలు బీజేపీ అడుగుతుంది, 2 నుంచి 3 స్థానాలు తెలుగుదేశం పార్టీ ఇస్తుందని పొద్దు నుంచి ఛానళ్ళు ఎవరి లెక్కలు వాళ్ళు ఓదరగొడుతున్నారు, అందువల్ల అడగాల్సి వస్తుంది అనమాట. ఆంధ్రజ్యోతి మా పత్రిక, సాక్షి మీ పత్రిక అనేది కాదు, కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఎవరెవరి పత్రికలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఇక్కడ వాళ్ళు మాట్లాడుకోవాలని పత్రికల్లో వచ్చేదంతా ఊహాగానాలే, కానీ పత్రికలలో ఆల్రెడీ బీజేపీతో మాట్లాడో లేకపోతే తెలుగుదేశం పార్టీతో మాట్లాడో అదైతే డిసైడింగ్ ఫ్యాక్ట్ అయితే కాదు సార్. అది ఊహాగానాలు మాత్రమే. వాళ్ళు ఎన్ని అడుగుతారో, ఎన్ని ఇవ్వాలనో, ఎన్ని ఇస్తే వాళ్ళకి సరిపోతుందో అనేది మేము తర్వాత పొత్తు ఉంటే ఆలోచిస్తాం సార్. అంతవరకు ముందే ఆలోచించాల్సిన అవసరము లేదు, ఆలోచించి చేసేది కూడా ఏమీ లేదు. రైట్. మీకు 175 స్థానాల్లో ఒక్కొక్క స్థానంలో 4 నుంచి 10 మంది ఉన్నారు పోటీకి. ఇప్పుడు జనసేనతో పొత్తు, భారతీయ జనతా పార్టీతో పొత్తు వల్ల కొంతమంది అవకాశం కోల్పోతారు కదా.
దాన్ని దాని ఇంపాక్ట్ ఉండదా? ఏమీ ఉండదు సార్. ఎందుకంటే మేము సర్దుబాటు చేసుకొని పోయే ధోరణిలో ఉన్నాం కాబట్టి దాని మీద మాకు వ్యతిరేకంగా మా వాళ్ళు వ్యతిరేకంగా పోయే వాళ్ళు లేరు. అటు జనసేన మేము ఉన్నామనేసి వాళ్ళు మాకు వ్యతిరేకంగా చేసేది ఏమీ ఉండదు సార్. ఎందుకంటే ఒక కుటుంబం ఒక వాళ్ళతో మేము సంబంధాలు కలుపుకోవాలన్నప్పుడు విడిపోయేదానికి ఆలోచించాం కదా. అందరం కూడా కలిసి కట్టుగా ఉంటేనే అటుపక్క ఆ రాక్షస పరిపాలన అంతం చేయాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి అనే నినాదంతో అందులో పవన్ కళ్యాణ్ కూడా ఏం చెప్పారు, అధికార పార్టీ ఓటు చీలనివ్వను, వ్యతిరేక ఓటు చీలనివ్వను, ఈ రాక్షస పరిపాలనకు అంతం పలకాలంటే మేము టీడీపీ కలిసే పనిచేస్తామనే నినాదంతో ఆయన వచ్చారు. కాబట్టి ఇందులో విడిపోయేది ఒకరొకరికి మాకు సీట్ రాలేదని మనస్తాపం చెందడం కానీ, ఇంకొకటి పార్టీకి వ్యతిరేకంగా చేయడం కానీ ఇలాంటి ఏమీ ఉండవు సార్. మేము సర్దుబాటు చేసుకుంటాం. అంతా కలిసే జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపేదానికి మేము అన్ని రకాలుగా ఆలోచించి సిద్ధపడే ఈ అలయన్స్ చేసుకున్నాం సార్. ఒక సీనియర్ నాయకుడిగా భారతీయ జనతా పార్టీతో పొత్తు మంచిదనుకుంటున్నారా, వృధా అనుకుంటున్నారా? సార్ ఇప్పుడు కలిసిపోవాలన్నప్పుడు అది వృధాన లాభమా నష్టమా అనేది ఉండదు సార్. ఇప్పుడు ఒక ఈ బంధుత్వం కలుపుకోవాలన్నా లేకపోతే ఒక వ్యాపార లావాదేవీలు చేసుకొని పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్యం కలుపుకోవాలన్నప్పుడు లాభ నష్టాల గురించి ఆలోచిస్తారు సార్. వ్యతిరేకం వచ్చినప్పుడే లాభ నష్టాల గురించి ఆలోచిస్తారు. మేము కలిసిపోవాలనుకున్నప్పుడు మాకు దానివల్ల నష్టమా లాభం అనేది మేము ఆలోచించాం సార్. అంటే మొన్నటి దాకా 100 కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీ అన్నటువంటిది మాట్లాడాం. ఇప్పుడు వాళ్ళ వలన ఆ 0.8% ఓట్లు తగ్గుతాయని పెట్టుకున్నారు, లేదా వాళ్ళ సంఖ్యాబలం పెరిగింది అని పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నారా? సార్ మేము ఇక్కడ వాళ్ళకు ఓట్లు ఉన్నాయా లేదా అనే ఆలోచనతో మేము పొత్తుకు పోలేదు. అక్కడ కేంద్రంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇడిపోయిన రాష్ట్రం చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉండాలి. ఈ రాక్షస పరిపాలనలో దాదాపు 12 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినారు. రాష్ట్రానికి రాజధాని లేదు, ఇక్కడ జాబ్ క్యాలెండర్ ఇస్తామనేసి నిరుద్యోగులు నిత్య నిలువునా ముంచారు. కాబట్టి ఇవన్నీ బాగుపడాలి, ఈ రాష్ట్రం ఎంతో కొంత అభివృద్ధి చెందాలి, యువతకు ఉపాధి కల్పన కావాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో సంతోషంగా వాళ్ళతో మేము అనుబంధం కుదుర్చుకుంటానమే కానీ కేంద్రంతో మేము వ్యతిరేకంగా పోయి ఈ ఇడిపోయిన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన రాష్ట్రాన్ని ఇంకా నాశనం కాకూడదు, రాష్ట్ర ప్రజలను కాపాడాలనే సదుద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ వాళ్ళని కలవడం జరుగుతుంది, వాళ్ళతో పొత్తు పెట్టుకోవడం జరుగుతుంది సార్. కలిసికట్టుగా పనిచేస్తే కలిసి ఉంటే కలిసి సుఖం అన్నట్లు ఆ ధోరణిలో మేము ఉన్నాం సార్. రైట్. సుందరం శర్మ గారు ఏమంటారు? ఈ పొత్తుతో ప్రభుత్వం గద్దె దిగుతుందన్నటువంటి భయం వస్తుందా లేదా? సాయి గారు, మీకు లక్ష్మణ్ గారికి, సుహాసిని గారికి, జయచంద్ర గారికి నమస్కారం. మన మిత్రులు జయచంద్ర గారు బాగుంది, కలిసి ఉంటే కలిసి సుఖం అని. అది ఉన్నట్టుంటే మరి చంద్రబాబు నాయుడు గారు 2018లో తిట్టకుండా తల్లి నేను భార్యని ఆ బయటకు వచ్చింది. ఇవన్నీ చూస్తే కలిసి ఉంటే ఏ రకమైనటువంటి సుఖాలు ఉంటాయో భారతీయ జనతా పార్టీకి బాగా తెలుసు, మీకు అంతకంటే బాగా తెలుసు. ఎందుకంటే 2004లో ఏ తిట్లో ఇవన్నీ. అయితే ఇవాళ ఒకటి మీరు ఇవాళ కనుక చూస్తే భారతీయ జనతా పార్టీ ఇదివరకటి భారతీయ జనతా పార్టీ కాదు. ఒకప్పుడు వాజ్పేయి గారు, అద్వానీ గారికి సంబంధించిన పార్టీ కాదు. ఇది మోడీ, అమిత్ షా టైం. ప్రాంతీయ పార్టీలు, బలహీనంగా ఉన్న పార్టీల్ని మింగేయటములో లేదా వాళ్ళని కనిపించకుండా చేయటంలో వాళ్ళని మించినటువంటి దిట్ట ఇవాళ ఈ దేశంలో ఎవ్వరూ లేరు. మర్యాదగా లొంగారా, లొంగుతారు. లొంగకపోతే ఏం చేయాలో కూడా వాళ్ళకి బాగా తెలుసు. నితీష్ కుమార్ లొంగాడు, మంచిగా వచ్చాడు. ఆయన సురేన్ ఎదురు తిరిగాడు, లోపలికి వెళ్ళాడు. అయితే ఈ మాట నేను అంటున్నది వాళ్లే చేస్తున్నారని మాత్రం కాదు. కారణం ఏంటంటే వాళ్ళు చేసిన తప్పుల్ని చట్టం చర్యలు తీసుకునేటప్పుడు మాట్లాడటం లేదు. అది నేను చెప్తాను. హేమంత్ సోరెన్కి నేనేమి సర్టిఫికెట్ ఇవ్వట్లేదు, ఆయన చేశాడు కానీ వదిలేశారు. మాకెందుకు అన్నారు, విచారణ సంస్థలు చేసుకుని వెళ్ళిపోయాడు లోపలికి. మరి నితీష్ కుమార్ మీద కూడా కొన్ని వస్తున్నాయి కానీ వాటిలన్నింటిని పట్టించుకోలేదు, ఆయన వచ్చాడు. అయితే రాజకీయాల్లో ఇవన్నీ ఏంటి అని అడిగితే చంద్రబాబు గారే చెప్తుంటారు, తిట్టడం అనేటువంటిది రాజకీయం. ఆ రోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పనని మోడీ గారి యొక్క తల్లిని భార్యని తిట్టాను, అమిత్ షా గారి మీద దాడి చేయించాను అంటాడు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చేయిస్తాడు. అయితే ఇవాటి రోజున ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏంటంటే, నేను మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, ఆంధ్రప్రదేశ్లో బలహీనంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని భారతీయ జనతా పార్టీ మింగేయబోతున్నది. ఇది నేను లాస్ట్ 9 నెలల నుంచి చెప్తున్నాను. అదే ఇవాటి రోజున మా
మా ఉన్నారు కదా ఆంధ్రజ్యోతి, ఆయన ఏమంటారు మన వారాంత పలుకులు ఆయన ఆయన చాలా చక్కగా రాసేసాడు. ఆయనకు తెలుసు కొన్ని ఏం జరుగుతున్నాయి. ఆయన ఇవాళ క్లియర్గా రాసింది ఏంటంటే, ఈ ఎన్నికల్లో టీడీపీతో పొత్తుపై బీజేపీ కొన్నాళ్ళుగా ఆసక్తి ప్రదర్శిస్తోంది. స్కిల్ కేసులో అరెస్టుకు ముందు 4 నెలల కిందట ఒకసారి చంద్రబాబు ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆయన రిమాండ్లో ఉన్న సమయంలో లోకేష్ 2 పర్యాయాలు అమిత్ షాతో చర్చలు జరిపారు అనేటువంటి. 2 సార్లు జరిపినట్టు మన ఎవరికి తెలియదు. మరి సబ్జెక్ట్ కరెక్షన్ ఒకసారి జరిపాడని అనుకుంటున్నామా? ఒక్క చెప్తాను నేను. స్కిల్ కేసుకు ముందు నేను చెప్పాను 4 నెలల క్రితం అమిత్ షా గారిని కలవటానికి వెళ్తే, ఇవాళ ఎట్లయితే నడ్డా గారు కూడా వస్తున్నారో ఆ రోజు కూడా నడ్డా గారు కూడా వచ్చారు, మాట్లాడుకున్నారు. అయితే చంద్రబాబు గారికి ఈ పచ్చపత్రికలకి ఉన్నటువంటిది ఏంటంటే, ఎంతసేపటికి వెన్నుపోట్లు పొడవటమే, మాట మీద క్రెడిబిలిటీ లేదు, విలువలు లేవు. ఆ రోజున వీళ్ళు సరెండర్ అయ్యారు. ఈ కేసులు గీసులు ఇవన్నీ కోసమే వెళ్ళాడు ఆయన. ఆ రోజు వెళ్ళి మాట్లాడుకున్న తర్వాత వెనక్కి వచ్చాక, నేను మీకు మళ్ళా గుర్తు చేస్తున్నా, 8వ తారీఖున తిరుపతిలో నడ్డా గారు మాట్లాడితే, 10వ తారీఖున అమిత్ షా గారు వచ్చి విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విపరీతంగా విమర్శించారు. అప్పుడే అనుకున్నాను ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది, నెగోషియేషన్స్ అయిపోయింది, మెర్జర్కి కొంచెం అటు ఇటుగా అయిపోతుందేమో అనుకుంటే, పచ్చపత్రికలు ఏమని రాసినాయని చెప్పంటే వచ్చేసారు. ఇవాళ మోడీ గారికి కర్ణాటకలో ఓడిపోయాక తెలంగాణలో కానీ రేపు పొద్దున్న మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే బాబు గారు పక్కన నిలబడాలట, బాబు గారు లేకపోతే మోడీ గారికి ఇంక అయిపోయిందట, అందుకోసమనే వచ్చారు అని చెప్పారని టంకాలు మోగించారు. ఆయన చెప్పాడు. 4 నెలల తర్వాత గురువు గారు మన చంద్రబాబు గారు జైలుకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వారి అబ్బాయి గారు పోయారు, మాట్లాడారు. దానికి కూడా కిషన్ రెడ్డి గారు చెప్పారు. చాలాసార్లు అపాయింట్మెంట్ కోసం ఎంబడబడుతుంటే నేను ఇప్పించాను అని చెప్పారు. అక్కడికి వెళ్ళి ఆయన మాట్లాడిన తర్వాత పురంధరేశ్వర గారు బయటికి వచ్చి, ఎక్కడ ఉన్నాయి మీ కేసులు, ఎక్కడ వస్తున్నాయి ఏంటి ఇవన్నీ అడిగారు అని కూడా చెప్పారు. నేను ఇప్పుడు మళ్ళా చెప్తున్నా, ఇవాళ చంద్రబాబు గారు సరెండర్ అయ్యి తన కేసుల గురించి మాట్లాడుకోవటానికే వెళ్తున్నాడు. ఇవాటి రోజున ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసి గెలుస్తుందా గెలవదా అనేది చంద్రబాబు గారికి బాగా తెలుసు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అక్కడ జైలు దగ్గరికి వచ్చి అన్ని మాటలు మాట్లాడిన తర్వాతన చూసుకున్నాడు ఏమన్నా కదులుతుందేమో. ఏమీ కదల, ఆయనే కదల, ఎవరు పవన్ కళ్యాణ్ కదలలేదు, చంద్రబాబు కదలలేదు. మనకి చెప్పారు మేనిఫెస్టో రేపటి నుంచి వస్తుంది అన్నారు. ఇద్దరం కలిసి రా కదలిరా అన్నారు. ఏంటి జనాలు రాలా, వీళ్ళే కదిలి వెళ్ళారు. ఇవాటి రోజున ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి విజయం తథ్యం. అయితే ఆ సేమ్ టైం ఇవాళ చెప్తున్న సర్వేల ప్రకారం మోడీ కూడా అక్కడ వచ్చేస్తున్నాడు. కాబట్టి వీళ్ళిద్దరూ కనుక రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ సీఎంగా, మోడీ గారు కనుక అక్కడ పీఎంగా వస్తే ఇక కష్టమే, మనందరికీ కష్టమే, మన ఆర్థిక సామ్రాజ్యాలకు కష్టమే. ఇప్పటికే మనందరి మీద కేసులు ఉన్నాయి. ఇప్పుడు రాసుకునే పచ్చపత్రికల్లో పెద్దవాళ్ళ మీద కూడా కేసులు ఉన్నాయి. ఈ కేసులు ఇవన్నీ కూడా, ఈ విచారణలు ఇవన్నీ కూడా తట్టుకోలేము. మన ఆర్థిక సామ్రాజ్యం ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. దీనికి శరణ్యం ఒక్కటే ఏంటంటే పార్టీని వాళ్ళకి అప్పచెప్పటం. అది ఎట్లా అప్పచెప్తారనేది కూడా నేను ఇంత ముందు చెప్పాను. చాలా రెస్పెక్టబుల్, మన పవన్ కళ్యాణ్ గారు అంటే రెస్పెక్టబుల్ సీట్ ఇస్తాడు అని చెప్పారు. రెస్పెక్టబుల్గా తెలంగాణలో ఎట్లయితే క్లోజ్ చేశారో, తాళం పెట్టారో, ఇక్కడ కూడా ఎన్నికల సమయానికి అట్లా ఇట్లా ముందుకెళ్తే క్లోజ్ చేస్తారే తప్ప తెలుగుదేశం పార్టీ ఏమీ లేదు. ఇవాళ అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ లేకపోతే అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీ ఇవాళ లాస్ట్ టైమే 305 వచ్చినా మాకు 370 వస్తాయని వాళ్ళు చెప్తున్నప్పుడు, ఇక్కడ వచ్చేటువంటి 4-5 సీట్లో 3 సీట్లో ఈయన కనుక ఇస్తే, ఈయన ఇస్తాట పొత్తులు, అది కూడా చెప్తా, ఇస్తే దాంతో ఏదో అక్కడ ప్రభుత్వం ఏర్పడుతుంది, లేకపోతే కూలిపోతుంది అనేటువంటి భయం వాళ్ళకి లేదు. కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది, తెలంగాణ ఆంధ్ర అనేటువంటిది వాళ్ళకి ముఖ్యమైనటువంటిది. 25 పార్లమెంటు సభ్యులు ఆంధ్రాలో ఉంటే అక్కడ 17 సీట్లు ఉన్నాయి. కాబట్టి తెలంగాణలో అటు ఇటుగా కొంత ఎస్టాబ్లిష్ అవుతున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈ తెలుగుదేశం పార్టీని కనుక మెంగగలిగితే అపోజిషన్లోకి మనం ఎంటర్ అవుతాము అనేటువంటిదే ఇవాళ భారతీయ జనతా పార్టీ యొక్క వ్యూహం. అందులో అనుమానం ఏమీ అక్కర్లేదు. వాళ్ళకి నీనా భేదం లేదు. ఇంకొకటి కూడా ఏంటంటే, రాజకీయాలు పర్ఫెక్ట్గా చేస్తున్నటువంటి ద్వయం మోడీ అండ్ అమిత్ షా. వాళ్ళకి తెలిసి ఎవరిని నమ్మచ్చు, ఎవరిని నమ్మకూడదు అని చెప్పరని. జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే నిలబడతాడు. అది బిల్లు కనుక మంచిదైతే, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండి ప్రజలకు వస్తే మన వెనకాల నిలబడతాడు. కాబట్టి ఇవాటి రోజున ఆంధ్రప్రదేశ్ మనకు అనవసరము, కానీ ఈయన ఉన్నాడే చంద్రబాబు, ఈ చంద్రబాబు తోటి నమ్మలేము అనేటువంటిది వాళ్ళకి తెలుసు. ఇంకొక విషయం ఏంటంటే, ఇవాటి రోజున పొత్తులు పెట్టుకోకపోతే ఏమవుతుంది, పొత్తులు పెట్టుకుంటే ఇదని చెప్పారు. 160 సీట్లు మేము సింగిల్గా వెళ్ళినా గెలుస్తున్నాము అని చెప్పినటువంటి అచ్చెన్నాయుడు గారు ఇవాళ చివరికి ఈ అలయన్స్లు పెట్టుకుని 130 సీట్లు కూడా పోటీ చేసే పరిస్థితికి ఎందుకు వెళ్ళిపోయారు? ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత వ్యతిరేకత ఉంటే అసలు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పరిగెత్తుకెళ్ళాడు? మీకు గుర్తుందో లేదో, 2014లో జవదేకర్ గారు వచ్చారు ఇక్కడికి. ఆ తర్వాత సబ్జెక్టు కరెక్షన్ వెంకయ్య నాయుడు గారు వీళ్ళందరూ పోయి చౌహాన్ గారితో మాట్లాడుకుని ఇక్కడ అలయన్స్లు పెట్టుకున్నటువంటి వీరు
ఇవాళ రోజున హైకమాండ్ పిలవంగానే పరిగెత్తుకుంటూ ఎందుకు వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు? నేను ఇక్కడ హైకమాండ్ ఎందుకు అంటున్నానంటే, మరి అమిత్ షా గారు ఫోన్ చేయగానే బాబు గారు వెళ్తున్నారు, అర్ధరాత్రి ఫోన్ వచ్చిందిట ఇప్పుడే అని చెప్పి నేను ఎందుకు? అదే మామూలుగా పురంధరేశ్వరి గారిని పిలుస్తారు అట్లా, ఎందుకంటే పార్టీ అధ్యక్షురాలు కాబట్టి ఆమెకు హైకమాండ్ నుంచి ఫోన్ వస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ వస్తే వీళ్ళందరూ ఎందుకు చాంకలు కొట్టేసుకుని ఎస్ వచ్చేసాడు, బాబు గారిని పిలిచారు, అమిత్ షా పిలిచాడు, వెళ్తున్నారని చెప్పి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ఎందుకు వెళ్ళాడు? అంత దిగజారిపోయినటువంటి పరిస్థితిలో ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉంది. ఇంకొకటి కూడా, క్యాండిడేట్లు లేరు. ఇందాక మన ఉప్పల లక్ష్మణ్ గారు ఒక మాట అంటున్నారు, భారతీయ జనతా పార్టీకి క్యాండిడేట్లు లేరు కాబట్టి అని చెప్పారండి. ఒకటి ఏంటంటే, ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే బీజేపీకి వెళ్ళారో తెలుగుదేశం పార్టీ నుంచి, వాళ్ళ వల్ల నష్టం జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది భారతీయ జనతా పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు కానీ, పైన ఉన్నటువంటి అమిత్ షా గారు వాడి పేరేంటి ఆమె మోడీ గారికి తెలియంది కాదు ఇది. కానీ జాగ్రత్త పడుతున్నారు. ఎస్, నిజమైన వాళ్ళు ఎవరు, ఓడిపోయినా గెలిచినా పార్టీని అంటిపెట్టుకుని ఇన్నేళ్ల పాటు ఉన్నవాళ్ళు ఎవరు, ఇవాళ రోజున మేము పోటీ చేయము, ఎందుకు పోటీ చేస్తాం, పొత్తులుంటేనే మేము పోటీ చేస్తాం. నిన్న సబ్జెక్టివ్ కరెక్షన్ ఒక ఆయన ఒక ఛానల్లో మాట్లాడుతా, నాకు కనుక పొత్తులు కనుక ఉండేటట్లయితే నేను విశాఖపట్నం నుంచి పోటీ చేస్తాను అన్నాడు. పొత్తులు ఉంటే విశాఖపట్నం నుంచి పోటీ చేస్తాట, లేకపోతే చెయ్యట. అంటే వీళ్ళు ఏ రకంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి విశాఖపట్నంలో పోటీ చేస్తారట. అంటే అదో అక్కడ ఏంటంటే ఎక్కడి నుంచి అయినా పోయి అక్కడ వాళ్ళు పోటీ చేసేస్తారు కదా, అట్లా అనమాట. అంటే నేనేమని చెప్తున్నానంటే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళింది, ఇవాళ ఏదో వాళ్ళకి 8 సీట్లు ఇస్తా లేకపోతే బేరం అయిపోయింది, ఈయన చేసేటువంటిది అయిపోయింది. వాళ్ళు చెప్తారు, ఈయన వింటారు. కాకపోతే మన పేపర్లో ఇవి రాసుకుంటారు, అవి రాసుకోవటంలో ఇదేమీ లేదు. ఇంకొక్కటే, గుంభనంగా టీడీపీ నేత అంట. అసలు ఎంత అసహ్యకరమైనటువంటి పచ్చపత్రికలో నేను చెప్తున్నా మీకు. తాజా పరిణామంపై టీడీపీ వర్గాలు ఆచితూచి స్పందిస్తున్నాయట. ఏమిటండి వీళ్ళు స్పందించేది? అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పోతా ఉన్నాడు, పిలిచాడు అని చెప్పి అదే ఆంధ్రజ్యోతిలో పైన రాశారు, పిలుపు వచ్చింది వెళ్తున్నాడు అని చెప్పని. ఆచితూచి టీడీపీ ఎవరండి? టీడీపీ ఎవరు? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎవరు? ఇంకొకటి, ఢిల్లీ పిలుపుపై ఆ పార్టీ నాయకత్వం అధికారికంగా స్పందించలేదట. కానీ చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారని ధృవీకరించడం మినహా ఆ పార్టీ నేతలు నోరు మెదపలేదు. పొత్తు విషయం అప్పుడే నిర్ధారించడం సాధ్యం కాదని అంతరంగిక సంభాషణలో చెబుతున్నారు. ఎన్నికల కోణంలో మా సమస్యలను చంద్రబాబు మరోసారి ఇస్తారని. అంటే మీరు ఇందాక మాట అన్నారు కూడాను. ఇంతకు ముందు ఏం రాశారంటే ఈ పచ్చపత్రికలో, ఈసారికి మీతో మాకు పొత్తొద్దు, మేము బయట నుంచి మీకు నెక్స్ట్ టైం సపోర్ట్ చేస్తాము, మేము ఇద్దరమే పోటీ చేస్తాము అని చెప్పారని పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు నువ్వు వెళ్ళి బీజేపీ వాళ్ళకి చెప్పు, రిక్వెస్ట్ చేయి, ముత్తు మనతోటొద్దని చెప్పారట. మరి ఇప్పుడు ఇక్కడ ఏమన్నా చెప్పారన్నా, ఆయన రాస్తున్నాడు, ఆయన పిలిచారు వెళ్తున్నారు. మళ్ళీ అంటాడు టీడీపీ వాళ్ళకి గుంభనంగా ఉన్నారు అని చెప్తాడు. ఇవన్నీ చూసిన తర్వాత నేను ఇంకొకటి లాస్ట్ లోకేష్ గారి గురించి కూడా అందులో రాస్తున్నాను. లోకేష్ గారు ఆ రోజునే ఈ యొక్క వాళ్ళ యొక్క స్ట్రాటజీ ఏంటి అని చెప్పారట, ఆ పరిశీలనలు చేశారట. వాళ్ళు కూడా అని చెప్పారు, ఏమండి రాష్ట్ర ప్రజలకి కొంచెం అంటే కొంచెం అన్నా కూడా తెలియదు, అమాయకులు అనుకునేటువంటి పరిస్థితుల్లో ఈ పచ్చపత్రికలు రాస్తున్నది చంద్రబాబు గారిని ఇంకా కొంచెం వాళ్ళకి దగ్గర చేసి తొందరగా క్లోజ్ చేస్తే షట్టర్స్ మంచిది అని చెప్పేందుకే తప్ప ఇంకేమీ కాదు. నేను మళ్ళా చెప్తున్నా, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పక్కకి వెళ్ళిపోయాడు, ఆయనతోటి అవదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పార్టీని ఏ రకమైన రెస్పెక్టబుల్ వేలో తాళం పెట్టాలనేటువంటిదే ఇప్పుడు చర్చ జరుగుతుంది అక్కడ. ఈ సీట్లు, పొత్తులు ఇవన్నీ ఊరికినే జస్ట్ మన కోసం, ఈ పచ్చపత్రికల కోసం, మనకి ఎంటర్టైన్మెంట్. లక్ష్మణ్ గారు, ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం వెరీ స్ట్రాంగ్ పార్టీ, 40% ఓటింగ్ ఉంది మొన్నటిసారి ఓడిపోయినప్పుడు కూడా. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ యాడ్, భారతీయ జనతా పార్టీ యాడ్ అయితే అది జగన్కి పెద్ద థ్రెట్ అవదా? ఇప్పుడు ముగ్గురు కలిసి ఐకమత్యంగా పోటీ ఇవ్వగలిగితే మాత్రం ఖచ్చితంగా జగన్కు కొన్ని ఇబ్బందులు అయితే వస్తాయి. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు శాతం ఏదైతే ఉందో అది చీలకుండా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఈ 3 పక్షాలకి పడితే మరి ఆయనకు ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది కదా. మొత్తం వ్యతిరేక శాతం ఓటు లేదంటే అది నేనేం చెప్పలేను. ఎందుకంటే మీరు ఎక్కడ వెళ్ళి ఎవరిని 10 మందిని అడిగినా కూడా వ్యతిరేకత అనేది అక్కడ కనిపిస్తున్నది, ఉంది వ్యతిరేకత. ఆ వ్యతిరేకతను ఎలా కవర్ చేసుకోవాలన్న దాని మీదనే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. తెలిసే చేస్తున్నాడు. ఆయన సర్వే రిపోర్ట్లు అన్ని వచ్చాయి, అభ్యర్థులను మారుస్తున్నాడు. ఎందుకు? అవుట్డేటెడ్ అయిపోయారు, అనేక ఆరోపణలు వస్తున్నాయి, కొత్త అభ్యర్థిని పెడితే కనుక అది సమస్య పోతుంది, ఆ వ్యతిరేకత 3% తగ్గుతుంది. కొన్ని ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు. ఒకవేళ ఈ ముగ్గురు ఒకటవుతారని అనేది ఆయనకు కూడా అంచనా ఉంది. ఇప్పుడు కాకపోయినా లాస్ట్ మూమెంట్ అయినా వాళ్ళు ఒకటి అవుతారేమో. ఎందుకంటే తాను వద్దనుకున్నాడు. వద్దనుకున్నప్పుడు బీజేపీ ఒక పాలసీ చేంజ్ చేసుకుంది. ఏమని? మన ఎన్డీఏలో నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళని మళ్ళీ తీసుకుందాము
ముందుకెళ్దాము అని ఆ విధంగా మనం కర్ణాటక చూసాము, మన బీహార్ చూసాము, మరి అక్కడ మహారాష్ట్ర శివసేనను ఎలా చేశారో చూసాము. కాబట్టి ఇక్కడ ఆ మార్పు వాళ్ళలో వచ్చినప్పుడు ఇంతకుముందు అలయన్స్ లో ఉన్నటువంటి తెలుగుదేశాన్ని తీసుకోవడంలో వాళ్ళకి అభ్యంతరాలు ఏమి ఉండొచ్చు. వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పినట్టు భయంకరమైనగా తిట్లు తిట్టడము ఇవన్నీ జరిగాయి. ఎవరి మీద? మోడీ గారి మీద, అమిత్ షా గారి మీద. అయినా కూడా రాజకీయాల్లో అవసరం ఉన్నప్పుడు ఈ తిట్లు ఇవన్నీ ఏం పనిచేయవు, తుడిచేసుకుంటారు, అన్ని తుడిచేసుకొని ముందుకెళ్తారు. అందువల్ల ఖచ్చితంగా అవకాశం అయితే ఉంది. మరి ఎలా ఉంటుంది ఏమిటి, మరీ దిగజారిపోతారా? ఇప్పుడు బీజేపీ ఎన్ని చెప్పినా కూడా ఇందాక మేడం చెప్పినట్టు 175 నియోజకవర్గాలకు సంబంధించిన నెట్వర్క్, సరే నాయకులు వాళ్ళు జనంలో ఉండే వాళ్ళ, గుర్తింపున్న వాళ్ళ లేరా పక్కన పెట్టు, నెట్వర్క్ అయితే తయారు చేసుకున్నారు. 25 పార్లమెంటు సీట్లు, 175 సీట్లకు కార్యాలయాలు ఓపెన్ చేసుకోవడము, ఇన్ఛార్జీలు వేయడము, ఆ తర్వాత మూడు పార్లమెంట్ వాళ్ళకి ఇన్ఛార్జి, అలా ఏదైతే నెట్వర్క్ తయారయ్యిందో అది ఓకే, అంతవరకు బాగానే ఉంది. కానీ ఇమేజ్ ఉన్న నాయకులు, డబ్బు ఖర్చు పెట్టుకునే నాయకులే కావాలా ఇవాళ రాజకీయాల్లో. ఏ పార్టీ అయినా కూడా డబ్బు లేకుండా పోటీ చేసేటువంటి పరిస్థితులు అది ఖచ్చితంగా మామూలుగా ఖర్చులకైనా కోట్లలో కావాలి అలాంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిని కట్టుకునే శక్తి ఎవరికి ఉంది? జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే శక్తి తెలుగుదేశానికి కూడా, జనసేన కూడా లేదు. బీజేపీ కలిస్తేనే వాళ్ళకి ఏదైనా కొంత ప్రయోజనం ఉంటుంది. అవన్నీ వాళ్ళు అర్థం చేసుకొనే ఆరాట పడుతున్నారు. నేనైతే ఏంటంటే ఆరాట పడుతున్నారు కాబట్టి ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా షరతులు పెడితే వాటిని ఒప్పుకొని వచ్చే అవకాశాలే ఎక్కువ కనపడి. ఇంతవరకు బిగుసుకొని ఉన్నారు. మమ్మల్ని వాళ్ళు బతిమలాడాల బీజేపీ వాళ్ళు, మేము చెప్పినట్టు వినాలా అనే పద్ధతులు. ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళకి అంచనాకు వచ్చారో, పవన్ కళ్యాణ్ గారు నాకున్న సమాచారం మేరకు డబ్బుల విషయంలో చేతులు ఎత్తేసారు. నువ్వేం చేస్తావు చేసుకోవాలి, అంత నీదే భారమని. నిజంగానే ఆయన దగ్గర ఉన్న పరిస్థితి లేదు. ఆయన ఎవరైనా అడిగితే ఇచ్చే వాళ్ళు కూడా ఎవరు లేదు. అంత ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఆర్థికంగా బలమైనటువంటి వర్గం కాపు సామాజిక వర్గంలో కొంతమంది ఉన్నా కూడా ఆ యూనిటీ కానీ, ఆ త్యాగం కానీ లేదు. ఇక్కడ ఉంది. ఇక్కడ అవకాశాలు అక్కడ లేవు. అందులో ఆయన ఎవరు ఇస్తారు? పవన్ కళ్యాణ్ చూసి ఆయన మాటలు, ఆయన ధోరణి, ఆయన ఎవరికి అపాయింట్మెంట్లు ఇవ్వడు. ఆయనకు ఇలా ఒక బాయిలో కప్పలాగా ఉన్నాడు. ఆయన కూడా ఆయన ఏమి జనంలో ఉన్నాడు, ఊరికి నటన చేస్తున్నారు తప్ప మీరు పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ ఎవరైనా సరే ఓ మోస్తరు నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని కలుస్తాడేమో, అపాయింట్మెంట్ ఇస్తాడేమో చెప్పండి లేదు. ఊరికి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తారు అందరూ. ఆయన ఏం చేస్తున్నట్టు ఆయనదే. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి ఇంకా చంద్రబాబు నాయుడు? ఆయన కూడా విధులేని పరిస్థితులకి వచ్చాడు. ఇప్పుడు 12,000 పైగా తెలుగుదేశం నాయకులు, ముఖ్య నాయకులు అందరి మీద కేసులు ఉన్నాయి రాష్ట్రంలో. ఈ కేసుల ప్రభావం ఎలా ఉంటుంది రేపు ఎలక్షన్స్ లో? ఏ విధంగా దాని మీద చర్యలు ఉంటాయి? రకరకాల ఆలోచనలు విలువ చేసుకుంటాయి. అన్ని విధాలుగా ప్రభుత్వ వ్యవస్థ ఎలా ఉంటుంది రేపు? ఎలక్షన్ కమిషన్ ఎంత టైట్ చేసినా కూడా, ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా, ఇంత టైట్ చేశారు తెలంగాణలో కూడా. నేను కళ్ళారా స్వయంగా చూశాను. ఒక పోలింగ్ కేంద్రంలో శుభ్రంగా రీసైక్లింగ్ చేసుకుంటారు. సిటీలో, హైదరాబాద్ సిటీలో శుభ్రంగా రీసైక్లింగ్ చేసుకుంటారు. ఒక పార్టీ ఏం చెప్పాలి? ఏం చేసినట్టు శుభ్రంగా ప్రతి ఇంటికి వచ్చి మా బస్తీలో కూడా డబ్బులు పంచారు. అన్ని పార్టీలు, మూడు ప్రధానమైన 3 పార్టీలు డబ్బులు పంచారు. ఎక్కడ ఆగింది? మరి ఇవన్నీ బేరీజు వేసుకొని మరి ఒప్పుకొనే వస్తారు వాళ్ళు ఏం చెప్పినా అని నేను అనుకుంటా. ఇందాక వైఎస్ఆర్సీపీ నాయకుడైతే పార్టీని వాళ్ళకి అప్పగించేస్తారేమో అనే పద్ధతిలో మాట్లాడారు. చెప్పలేము, ఏదైనా పాజిబిలిటీ ఉంది ఇప్పుడుండే పరిస్థితి. రైట్. ఇక్కడ జయచంద్ర గారు, తెలుగుదేశం పార్టీకి యాక్చువల్గా క్రిందటిసారి 2018 దాకా మీ ఇద్దరి మధ్యన మంచి సాన్నిహిత్యం ఉంది. ఆ తర్వాత విభేదాల సందర్భంలో తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు భారతీయ జనతా పార్టీది.
అవన్నీ ఇప్పుడు మర్చిపోతారా ఇరువురు కూడా? రెండవది, ఆ తర్వాత కూడా చాలా కాలం పాటు ఈవెన్ ఇప్పటిదాకా కూడా ఇవాల్టి వరకు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలకి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి మాటల యుద్ధం, సోషల్ మీడియా యుద్ధం రోజు నడుస్తూనే ఉంది. ఇప్పుడు కలిసిపోతే ఇవన్నీ సమసిపోతాయా? సార్ ఇప్పుడు మేమేమి మా సొంత లాభం కోసము చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారి ఆధిపత్యం కోసము బీజేపీతో కొట్లాడలేదు సార్. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రజల సౌకర్యాల కోసం, ప్రజలకు ఇచ్చిన హామీల కోసం నెరవేర్చడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మాత్రమే బీజేపీతో విభేదించాం. లేకపోతే మాకు మోడీ గారికి, మా చంద్రబాబు నాయుడికి ఎందులో కొట్లాట? వాళ్ళేమి విరోధులు కాదు కదా. కాబట్టి మేము రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ వాళ్ళను విమర్శించాం. ఈ రోజు కూడా వాళ్ళ కార్యకర్తలు మేము ఎక్కడా కొట్టుకోవడం లేదు. వాళ్లకు మాకు ఏమి ఎలాంటి విరోధాలు లేవు. మేము అందరం కలిసిపోవాలని అనుకున్నప్పుడు కలిసిపోతాం, విడిపోవాలన్నప్పుడు మౌనంగానే విడిపోతాం. మీతో మాకెందుకు లెబ్బా అనేసి, అంతగా తప్ప మేమేమి కత్తులు తీసుకొని పొడుచుకోవడం లేదు. ఈరోజు మేమందరము ఒకరు చెప్తే ఒకరు వెనకడ్డ పోయేది లేదు. మా అధినాయకత్వం ఎలా చెప్తే మేము అలా నడుచుకోవడానికి కార్యకర్తలం కానీ, ద్వితీయ శ్రేణి నాయకులు కానీ అందరం కూడా మేము సిద్ధంగా ఉండాం. బీజేపీతో వద్దు అనేది మా నాయకుడు ఎలా చెప్తే అలా చేస్తాం. కలవాలంటే కలుస్తాం, వద్దంటే మేము సొంతంగానే పోటీ చేయడానికి మేము అన్ని రకాలుగా సిద్ధంగా ఉంటాం. మాకు అలయన్స్ లేకపోయినా ఎలా ఉన్నా కూడా మేమైతే అధికారంలోకి వచ్చేది గ్యారెంటీ సార్. దాంట్లో ఎలాంటి అనుమానాలు లేదు. ప్రజలు మా వెంబడి ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలనా విధానం నచ్చక ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడునే కోరుకుంటారు. అందుకే చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, సైకిల్ రావాలి, సైకో పోవాలనే నినాదంతో ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారు సార్. అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే, మీరు క్రిందసారి 2018లో బయటకు వెళ్ళిపోయినప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు అన్నారు. అట్లాగే పోలవరంలో అన్యాయం చేస్తున్నారు, అసలు ఆంధ్రప్రదేశ్కి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు, మోడీ మోసం చేశాడు అన్నటువంటి పాయింట్ అన్నారు. ఇప్పుడు అందులో హోదా ఇస్తామని బీజేపీ అంటలా, లేదా పోలవరానికి సంబంధించి అప్పుడు ఇచ్చామంటోంది, ఇప్పుడు ఇచ్చామని అంటోంది. ఆ రోజున మీరు బీజేపీ ఏవైతే అమరావతికి ఏమీ చేయలేదు అని కూడా చెప్పుకొచ్చారు. ఆ రోజున చెయ్యని వాటిని ఈ రోజున చేస్తానంటే వెళ్తున్నారా? ఇప్పుడు అసలు ఆ ఎజెండా మొత్తం పక్కన పెట్టేసేసి అది పక్కన పెట్టడమే రాష్ట్ర ప్రయోజనాలని వెళ్తున్నారా? సార్, అది పక్కన పెట్టడము మాకు రాష్ట్ర ప్రయోజనాలని మేము చెప్పడం లేదు. అది సక్రమంగా ఉంటేనే రాష్ట్రానికి ప్రయోజనం జరుగుతుంది, ప్రజలకు ప్రయోజనం జరుగుతుంది. ఆనాడు చెప్పినట్లు మాకు ఢిల్లీకి మించిన రాజధాని నిర్మిస్తామనేసి మోడీ గారు చెప్పారు. ఆయన ఏమిచ్చారు? మాకు మట్టి నీళ్లు ఇచ్చారు. ఆ తర్వాత రాజధాని నిర్మాణానికి మాకు ఆయన ఏమి ఇవ్వలేదు. పోలవరానికి ఇస్తామన్న నిధులు సక్రమైన సమయంలో ఇవ్వలేదు. ఆయన మాకు రాష్ట్ర అభివృద్ధి కోసం స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామన్నారు, ప్యాకేజీలు కూడా కోత విధించారు. మాకు ఇచ్చిన హామీలను ఆయన సరిగా నెరవేర్చలేదు కాబట్టి మేము ఆయన్ను వ్యతిరేకించాల్సి వచ్చింది సార్ 2018లో. కానీ ఈ రోజుకు ఆయన వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళందరూ కూడా మా నాయకులతో మంతనాలు జరిగినప్పుడు, అయ్యా మేము ముందు చెప్పిన వాటికి అన్నిటికీ కూడా మేము కట్టుబడి ఉన్నాము, మేము రాష్ట్ర అభివృద్ధి కోసమే పాటుపడతామని చెప్పేసి మన రాష్ట్రంలో ఉండే బీజేపీ నాయకుల హామీల వలన, వాళ్ళు చెప్పిన మాటల వలన ఈరోజు మళ్ళీ మా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు రాష్ట్ర అభివృద్ధి కోసం సహాయ సహకారాలు అందిస్తారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి, రాక్షస పరిపాలన నుంచి మన రాష్ట్రాన్ని కాపాడాలి, అందుకే సైకో పోవాలి, సైకిల్ రావాలనే నిదానంతో, రా కదలిరా అనే నినాదంతో అన్ని చోట్ల కూడా మేము మీటింగులు పెడితే లక్షలాదిగా తరలి వస్తున్నారు. మాకు ఎలాంటి ఎవరి సహాయ సహకారాలు లేకపోయినా కూడా మేము జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీని ఓడించడానికి మాకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మా నాయకులు ఉన్నారు, మా కార్యకర్తలు ఉన్నారు, మా ఓటర్స్ ఉన్నారు, మా అభిమానులు మా వెనకంబడి ఉన్నారు. అది ఏదో ఒక అవకాశం ఇవ్వండి అనేసి జగన్మోహన్ రెడ్డి మాయమాటలు చెప్పినందువల్లనే ఆయనకేదో ఓట్లేసి మాయమాటలు నమ్మి మోసపోయినారు. ఈ రోజు ప్రజలందరూ తమ చెప్పులతో తమ కొట్టుకుంటున్నారు సార్. పల్లెలకు పోతున్నాం కదా మేము, ఆ పల్లెలకు పోయింది అక్కడ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చేదానికి మేము పల్లెలకు పోతే కొంతమంది పెద్దోళ్ళే, ఏజ్డ్ పర్సన్సే మా మెట్టుతో మేము కొట్టుకుంటున్నాం అని చెప్పి మెట్టు తీసుకొని కొట్టుకుంటున్నారు సార్ చాలా చోట్ల. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాయమాటలు నమ్మి ఆయన ఏదో ముద్దులు పెట్టి మా తలలు నిమిరి మాకేదో రామన్న పరిపాలన, రాజన్న పరిపాలన అందిస్తాను, రామరాజ్యాన్ని అందిస్తాను, నీకు అయి చేస్తాను, ఈ చేస్తానని ఏయో చెప్పాడు.
ఆయన వచ్చినప్పటి నుంచి ముందేమో రాజధాని ఒకే చోట ఉండాలని అసెంబ్లీలో తీర్మానంలో ఆయన ఏకగ్రీవంగా చెప్పాడు. ఆ తరువాత ఆయన మాకు 3 రాజధానులు కావాలనేసి ముచ్చటగా 3 రాజధానుల వల్లనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. కాబట్టి ఈనాడు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మాకొద్దు, ఈ సైకో పాలన నుంచి మమ్మల్ని కాపాడండి బాబు అని చంద్రబాబు నాయుడిని కోరుకుంటున్నారు సార్ ప్రజలు. అంటే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే మీరు అన్నది ఇక్కడున్న నాయకులు అంటే అసలు రాష్ట్ర నాయకులు, రాష్ట్ర బీజేపీ నాయకులు, అసలు తెలుగుదేశం నాయకులు కూర్చుండగా ఎవరని చూడలేదు. ఏమన్నా రహస్య సమావేశాలు జరిగినాయా మోడీ తరపున, అమిత్ షా తరపున? ఏమన్నా వీళ్ళు ఏమైనా హామీలు ఇచ్చారు అట్లాగా? సార్ మన ఇద్దరం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం సార్, మీరు అడుగుతున్నారు, నేను సమాధానం చెప్తున్నాను. మన ఇద్దరం ఏమన్నా రహస్యంగా ఏమన్నా మాట్లాడుకొని ఇది మిమ్మల్ని అడుగుతారు, మీరు నాకు సమాధానం చెప్పండి అని మీరు మమ్మల్ని అడగలేదు కదా. ఇట్లేమీ ఇద్దరు కూర్చుని మాట్లాడుకోక చూడలేదు కదా. జనసేన తెలుగుదేశం కూర్చుని మాట్లాడడం చూసాం, కానీ బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఈ రోజు వరకు తెలుగుదేశంతో కూర్చోగా ఎవరం చూడలేదు. ఇప్పటి వరకు జనసేన నాయకుడు బీజేపీ వాళ్ళతో అందుబాటులోనే ఉన్నారు, బీజేపీ వాళ్ళతో కలిసే ఉన్నారు. బీజేపీ వాళ్ళు ఏం చెప్తారో చంద్రబాబు నాయుడుకి చెప్తున్నారు. ఆ జనసేన నాయకుడు బీజేపీ వాళ్ళతో అన్ని మాట్లాడి చంద్రబాబు నాయుడుకు వివరంగా వివరించిన తర్వాతనే వీళ్ళు మాకు అందుబాటులోకి వస్తారు, మా రాష్ట్రానికి సహాయ సహకారాలు అందిస్తారు, మా పార్టీకి అండదండగా నిలబడతారు, అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తారు అనేసి అన్ని రకాలుగా మేము విన్నాము. మేము అవగాహన చేసుకున్నాము. కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ ద్వారా మీకు మెసేజ్ పెట్టారు, ఇవన్నీ మేము చేస్తామండి, క్రిందసారి పొరపాటు పడిపోయాము, ఈ దఫా చేస్తాం. వాళ్ళ రాష్ట్ర నాయకులు కూడా చెప్తున్నారు కదా సార్, మేము రాష్ట్రానికి అభివృద్ధి కోసం పాటుపడతామని వాళ్ళ రాష్ట్ర నాయకులు కూడా చెప్తున్నారు కదా. వాళ్ళు ఆ రోజున కూడా చేసామనే చెప్పారు, చేయట్లేదని చెప్పట్లేదు కదా. మీరు ఇప్పుడు చేయలేదు, ఇక పైన చేస్తామంటున్నారు అంటున్నారు. అంటే ఇంతవరకు చేసింది చాలా తక్కువ సార్, ఇక చేసేది ఎక్కువగా ఉంటాయి సార్. ఎందుకంటే 3వ వాళ్ళు అధికారంలోకి వస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడికి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చంద్రబాబు నాయుడు అన్ని ఎస్టిమేషన్లు, ప్లాన్లు ఎలా అయితే అభివృద్ధి చెందుతుందనేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్లకు వివరంగా పత్రికల ద్వారా కానీ టీవీ ఛానళ్ళ వల్ల కానీ అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు వాళ్ళకు తెలియజేస్తున్నారు. వాళ్ళు దాని సహాయ సహకారాలు అందించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా, అన్ని రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయాలనేసి బీజేపీ అధినాయకత్వం కూడా అందుకు కృషి చేస్తుందనేసి మా బాబు గారి విశ్వాసంతో ఉన్నారు. మేము అందరం కూడా విశ్వాసంగా ఉన్నాము. ప్రజలు కూడా దానికి బీజేపీ ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళకు కూడా ఆంధ్ర రాష్ట్రం మీద ఆశ ఉండదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడతారు సార్. రైట్. మన సుహాసిని గారు, ఏంటి ఇట్లాగా త్రూ పవన్ కళ్యాణ్ గారి ద్వారా సందేశాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? డైరెక్ట్ గా మీరే మాట్లాడచ్చు కదా చంద్రబాబు గారితో. ఇవన్నీ ఎవరికి వాళ్ళే మేము అన్ని మాట్లాడేసాము, మాకు అన్ని ఒప్పందాలు అయిపోయాయి, వాళ్ళకే అవసరం ఉంది, వాళ్ళే వస్తారు, ఇలా చాలా చూసాం. ఇవన్నీ చాలా చూసాం. ఇప్పుడు అవసరమైనప్పుడేమో అది పవిత్ర జలం, గంగా నీరు, పవిత్రమైన మట్టి, నవధాన్యాలు అయిపోతాయి. ఇష్టం లేకపోతే మట్టి నీరు అంటారు. ఈ మాటలు ఇవన్నీ ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అక్కడ ఏం జరుగుతుందో చాలా స్టాండర్డ్ గా కలుస్తామంటే దానికి ఏం మాట్లాడతారో దట్ విల్ బి ఓన్లీ అధిష్టానము అక్కడ మాట్లాడే వాళ్ళ మధ్యలోనే ఉంటుంది. అంతే తప్ప మేము కూర్చున్న వాళ్ళం మాకు నచ్చినట్టుగా మేము ఏవేవో నెరేటివ్స్ రన్ చేసి వాళ్ళకే అవసరం, వీళ్ళకే అవసరం, ఆ టీడీపీకి అవసరం కాబట్టి ఇలాంటి మాటలు మేము మాట్లాడట్లేదండి. ఏది మాట్లాడినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం గతంలో చూసాం. అప్పుడు అవసరం కోసమే ఇప్పుడు ఏదైనా పొత్తులు అంత తెలివి తక్కువగా ఏ పార్టీ ఉండదండి. ఇప్పుడు శర్మ గారు చెప్తున్నారు హామాంతం మింగేస్తుంది ఆ పార్టీ అని. మింగించేసుకోవడానికి ఇవి ఎలా ఉంటుందంటే ఎవరిదో ఒక్కళ్ళది వీళ్ళదే మొత్తం తప్పు, వీళ్ళకే అవసరం ఉంది వాళ్ళకి లేదు అని. ఇక్కడ ఏం జరుగుతోందండి, మరి 2018లో పూర్తిగా భారతీయ జనతా పార్టీని మొత్తం అసలు బ్లాక్ బ్యాడ్జెట్స్ తో గో బ్యాక్ అనేసి మొత్తం రాహుల్ గాంధీతో చేతులు కలిపేశారు. ఎందుకు? అప్పుడు ఒక ఆలోచన ఉంది, ఏమో కాంగ్రెస్ వస్తుందేమో అని. అవసరాలే ఏదైనా చేస్తాయి. అప్పుడు భారతీయ జనతా పార్టీ అదే స్టాండర్డ్ మెయింటైన్ చేసింది, అదే స్టడీగా ఉంది, ఎప్పుడు మాట తూలలేదు, మేము వెనక్కి వెళ్ళింది లేదు. అప్పుడు వార్న్ చేశారు మోదీ గారు క్లియర్ గా. ఎప్పుడు చర్చలు జరిపినా అటు టీడీపీతో, చంద్రబాబు నాయుడు గారితో కానీ, పవన్ కళ్యాణ్ గారితో కానీ, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఎప్పుడు ఎవరి మీదైనా సరే
ఎలా పడితే అలా కామెంట్స్ ఎప్పుడూ భారతీయ జనతా పార్టీ చేయలేదండి. వాళ్ళకి నచ్చితే అప్పటికీ కూడా దుష్ప్రచారం మొదలు పెట్టినప్పుడు క్లియర్ గా మోదీ గారు చెప్పారు, మీరు వాళ్ళ మాయలో పడుతున్నారని క్లియర్ గా చెప్పారు. కానీ ఒక్కొక్కసారి పడిచేమని పెట్టేస్తారు టైము. అది ఇప్పుడు మళ్ళీ వాళ్ళే సర్దిద్దుకొని, లేదు భారతీయ జనతా పార్టీ అవసరం కేంద్రంలో బలంగా ఉంది కాబట్టి మనకి కావాలి అని వాళ్ళు అనుకున్నారు. దట్ ఈస్ క్లియర్. అండ్ ఇంకొకటి ఏంటంటే, వ్యతిరేక ఓటు చీలకూడదు. మనం ఎటువంటి వీ షుడ్ నాట్ లీవ్ ఎనీ స్టోన్ అన్టర్న్డ్, ఎక్కడ ఒక్క అవకాశం కూడా వదలకూడదు అని ఆలోచన. మేబీ క్యాడర్ లో ఏదైనా ఆలోచన ఉండొచ్చు, సగం మంది కలవండి సగం మంది కలవకపోండి, ఎన్నో అని ఉండొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు, ఆయనకి ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఏం జరిగినా ఇప్పుడు ఒక లెవెల్లో వాళ్ళు మాట్లాడుకుంటారు. నచ్చితే ఒక రకంగా ఉంటుంది, నచ్చకపోతే ఇంకొక రకంగా ఉంటుంది. లేకపోయినా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం భారతీయ జనతా పార్టీ ఏదైనా తీసుకున్నా మాట్లాడినా స్ట్రైట్ ఫార్వర్డ్ గా కట్ థ్రోట్ గా విషయాన్ని క్లియర్ గా మాట్లాడడం అయితే అక్కడ జరుగుతుందండి. ఇక్కడ అన్ని ఎటువంటివి మాటలు మాట్లాడినా అవన్నీ కూడా నిర్దిష్టంగా అవి మనం చెప్పలేము వితౌట్ ఎనీ ప్రూఫ్. ఫైనల్ గా సుందరాం శర్మ గారు, ఒకటి మాత్రం ఇప్పుడు సుహాసిని గారు చెప్పినా జయచంద్ర గారు చెప్పినా ఒకటైతే కనిపిస్తూ ఉంది వాళ్ళల్లోనే. 2014 నుంచి 18 వరకు కలిసినటువంటి దాంట్లో రాష్ట్ర ప్రయోజనాలు అయితే భారతీయ జనతా పార్టీ తుంగలో తొక్కింది అని జయచంద్ర గారు చెప్పేస్తున్నారు. కాదు, మేము ఆ రోజున ఏమన్నా ఇచ్చినటువంటిది గంగనీరు అన్నారు, ఇప్పుడు ఇదే అని చెప్పారని అన్నారు. అయితే ఇప్పటికీ కూడా ఇవాళ నిన్న 2వ తారీఖు బడ్జెట్ అయిపోయిన తర్వాత ఈనాడు వారు రాసింది చూస్తే, మరి కేంద్ర ప్రభుత్వాన్ని ఈ రేపు పొద్దున ఈ భారతీయ జనతా పార్టీని చంద్రబాబు గారితో కనుక పొత్తుకెళ్తే, మరి నేను చెప్పినట్టు పొత్తు వెళ్ళింది ఎందుకు అనేటువంటిది ప్రశ్నించకుండా మరి ఈ రకమైన ప్రశ్న వస్తుందా, మళ్ళీ ఇదే ఉంటుందా చూద్దాం. మోసం, పదే పదే అదే మోసం. 5 కోట్ల ఆంధ్రుల్ని 10 ఏళ్లుగా కేంద్రం మోసం చేస్తూనే ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారి ఈసారైనా విభజన హామీలపై సానుకూల ప్రకటన వస్తుందేమో అని ఆశపడటం, తీరా బడ్జెట్ చూశాక ఉసూరుమనడం రాష్ట్ర ప్రజలకు అలవాటుగా మారిపోయింది. విభజన జరిగి దాదాపు 10 ఏళ్లు అయిపోయింది. కేంద్రంలో 2వ దఫా ఎన్డీఏ ప్రభుత్వం గడువు త్వరలో మిగిలింది. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన విభజన హామీలు మాత్రం ఒట్టి మాటలుగానే మిగిలిపోయాయి. తాజా బడ్జెట్లోనూ విభజన హామీల విషయంలో కేంద్రం రాష్ట్రానికి ముండి చెయ్యి చూపించింది. ఇది మన ఈనాడు వారు రామోజీ గారు రాశారు. అదే రకంగా ఆంధ్రజ్యోతి వారు రాశారు, కేంద్రంతో బీజేపీతో కట్టుగా పెట్టుకుంటే ఈసారి చంద్రబాబు నాయుడు గారు మునిగిపోతారు అని చెప్పని రాశారు. మరి ఈ 2 పేపర్లు రాసినటువంటి దానికి వ్యతిరేకంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ ఎందుకు వెళ్ళాడు? అట్ ద సేమ్ టైం బీజేపీ ఏదో టీడీపీ తోటి పొత్తు కావాలి అని చెప్పని ఉత్సాహం చూపిస్తోందని చెప్పని ఆ పచ్చపత్రిక వారాంత పలుకులు రాసుకున్నాను. నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రానికి కేంద్రం ఏం చేసింది, ఏం చెయ్యలేదు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వెరీ క్లియర్గా చెప్తా ఉంది. ఆయన పోర్టులు కడుతున్నాడు, హాస్పిటల్ కడుతున్నాడు, ఎట్ ద సేమ్ టైం కేంద్రం నుంచి వచ్చే సహాయాన్ని కూడా మంచి పద్ధతిగా మాట్లాడుతున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పలే. ఇంకొకటి కూడా చెప్తున్నాను నేను, రాష్ట్ర ప్రయోజనాల కోసమే కనుక ఇవాళ చంద్రబాబు, బీజేపీ, పవన్ కళ్యాణ్ అయితే రాష్ట్ర ప్రయోజనాలు ఏమిటి? ప్రత్యేక తరగతి హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్, మరి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చేసిన తర్వాత పొత్తులోకి వెళ్తారా? ఇచ్చేసిన తర్వాత ప్రజల దగ్గరకు వస్తారా? లేకపోతే అప్పుడు 2014లోగా రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్తున్నాము, రాష్ట్ర ప్రయోజనాల కోసమే మళ్ళీ కొట్టుకుంటున్నాము, రాష్ట్ర ప్రయోజనాల కోసం అమ్మ లెక్కలు తిట్టుకుని రోడ్డు మీద పడుతున్నాము, మాకు సిగ్గు ఎగ్గు లేదు, మళ్ళీ కలుస్తాము అని చెప్పాలనేటువంటిది ప్రజలు చూస్తారు. నేను వాడినందుకు వేరేగా అనుకోకండి. ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇవాళ రోజున రాజకీయాల్లో విలువలు కావాలి. రాజకీయము అని చెప్పంటే ఏదైనా పర్వాలేదండి, ఎలక్షన్స్ వస్తే కలిసిపోతామండి అంటే ఎటువంటి పరిస్థితి లేదు ఇవాళ రోజున. నేను మళ్ళీ చెప్తాను, ఇంకొకటి కూడా చెప్తున్నా. ఇందాక సుహాసిని గారు కొంచెం నేను చెప్పింది వేరేగా అనుకున్నారు. నేను ఇవాళ భారతీయ జనతా పార్టీ అమిత్ షా అండ్ నరేంద్ర మోడీ గారిని ఏమన్నానంటే, క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తున్నారు. ఇవాళ మా ప్రభుత్వానికి పూర్తి సహాయ సహకారాలు కేంద్రం నుంచి అందుతున్నాయి. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు పరిగెత్తుతున్నాడు. అదే రకంగా కేంద్రానికి కావాల్సినటువంటి విధానాలు చేస్తాడు. ఇది కేంద్రము రాష్ట్రానికి సంబంధించినటువంటి సుహృద్భావ వాతావరణం తప్ప రాజకీయాలతో సంబంధం లేదు. బీజేపీ మేము కలవం, బీజేపీతో మాకు ఎటువంటి ఇది లేదు. కానీ చంద్రబాబు అట్లా కాదే, ఈ పచ్చపత్రికల్లో కేంద్రాన్ని తిడతారు, బీజేపీని తిడతారు, పొత్తుల కోసం పరిగెత్తుతుంటే బాబు గారి కోసం రాష్ట్ర ప్రయోజనాలు అంటారు. దీన్ని నేను చెప్తున్నా. దానికి ఇదివరకు ఉన్నటువంటి వాజ్పేయి, అద్వానీ గారు ఏమిటంటే చూసి చూడనట్టు ఊరికినేవారు, వీళ్ళిద్దరు తోకలు కట్ చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు తోక కట్ చేయబట్టే ఆ రోజున జవదేకర్ లాంటి వాళ్ళు పరిగెత్తుకుంటూ బాబు దగ్గరికి వస్తే ఇవాళ బాబు పరిగెత్తుకుంటూ తన కేసుల కోసం వెళ్ళాడు. ఇవాళ మళ్ళా చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ సరెండర్ అవడానికి వెళ్ళింది, మెర్చి చేయడానికి వెళ్తోంది. వాళ్ళతో జరుగుతున్న డిస్కషన్స్ అవే తప్ప ఇవాళ చంద్రబాబు నాయుడు ఏదో ఇక్కడికి వచ్చి పోటీ చేసేసి ఇవాళ పవన్ కళ్యాణ్ వీళ్ళు కలిస్తే జనాలు ఏదో ఓట్లేస్తారనేది తప్పు. రాష్ట్ర ప్రయోజనాలు తొంగలో తొక్కారు 2014లో ఈ 3 పార్టీలు.
కాబట్టి వీళ్ళని నమ్మరు. వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో అమలు జరపలేదు, ప్రజలకి తెలుసు. కాబట్టి వీళ్ళ ముగ్గురు కలిసి వచ్చినా విడిగా వచ్చినా ఎట్లా వచ్చినా వీరు చేసిన మోసం మేం చెప్పట్లేదు. అది కూడా మళ్ళీ కేంద్రం మోసం చేసింది అని చెప్తున్నటువంటి పచ్చపత్రికలు చదివినటువంటి ప్రజలకి వీళ్ళ ముగ్గురు ఏం చేశారో ఇంతకు ముందు తెలుసు. ఇవాళ మేనిఫెస్టో నవరత్నాలు అమలుపరుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసు. ఇవాళ రోజున ఇస్తున్నటువంటి ప్రతి పింఛను ఎక్కడ అవినీతి లేకుండా ఇస్తున్నటువంటిది తెలుసు. చంద్రబాబు గారు వెళ్ళింది మాత్రం ఒకటి తన కేసుల గురించే వెళ్ళాడు. జగన్ గారి గురించి ఎప్పుడు కేసులు అనేటువంటి అదేదో అంటారే గురిగింద గింజ ఎందుకు చెప్పనని ఆయన కేసుల కోసం ఇవాళ వెళ్ళాడు. వాళ్ళ అబ్బాయి గారు కూడా అమిత్ షా గారిని కేసుల కోసమే కలిశాడు. ఆ రోజున బయటకు వచ్చి పురంధరేశ్వరి గారు చెప్పారు ఎక్కడున్నాయి నీ కేసులు అవి అడిగారు అని చెప్పని. ఆ తర్వాత ఏం జరిగిందో మనం అందరం చూసాం. కాబట్టి ఇవాళ విచారణ సంస్థలు జగన్ గారి కేసులు ఏవీ లేవు. విచారణ సంస్థల దగ్గర జగన్ గారు పూర్తిగా ఈ రాష్ట్రం కోసమే మాట్లాడుతున్నాడు, రాష్ట్ర ప్రయోజనాలే మాట్లాడుతున్నాడు. చంద్రబాబు తన కేసుల గురించి మాట్లాడుకుంటున్నాడు. తన పక్కన ఉన్నటువంటి కొంతమంది పెద్దల కేసులు ఎట్లా బయటపడేస్తారో అని చెప్పని డిస్కషన్స్ కోసమే మాత్రమే చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్ళాడు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సుందరం శర్మ గారు, జయచంద్ర గారు, సుహాసిని ఆనంద్ గారు, ఉపాలక్ష్మణ్ గారు. ఇది పరిస్థితి. చంద్రబాబు గారి ఢిల్లీ టూర్ అన్నటువంటిది కొత్త చర్చలకి తావిస్తుంది. గతంలో తీవ్రంగా విభేదించుకున్నటువంటి మిత్రులు ఇప్పుడు మళ్ళీ మిత్రుత్వం వైపుకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు అన్నటువంటి నేపథ్యంలో ఏం జరగబోతోంది అన్నటువంటిది ప్రతి ఒక్కరికి ఆసక్తి రేకెత్తిస్తోంది. ఓవైపున 2014 రిపీట్ ద్వారా అధికారం కావాలని అధికారంలోకి వస్తామని తెలుగుదేశం ధీమాతో ఉంటే ఇవాళ 2014 రిపీట్ అసాధ్యమని నమ్ముతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ప్రజలు ఎటువైపు ఉంటారన్నది చూడాల్సి ఉంది.